యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 17వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని గురించి ధ్యానించుకుందాము. ఈయన ప్రార్థన ప్రత్యేకంగా అందరూ చేసుకోవాలండి. శాంతి దూత అని ఈయనను పిలుస్తారు. ఒక పరిశుద్ధ తండ్రి గారు పాప్ గారు ఏమంటారంటే అనదర్ క్రైస్ట్, అంటే ఇంకొక క్రీస్తు యొక్క ప్రత్యక్ష రూపం అని ఇంకొక పాపు గారు అంటారనమాట. మోస్ట్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ దట్ ఎవర్ లివ్డ్, అంటే యేసుక్రీస్తు యొక్క మరి ప్రతిబింబము అని చెప్తారనమాట. యేసుక్రీస్తు తండ్రి దేవుని యొక్క ప్రతిబింబం. కొలోసి 1:15 పౌలు రాస్తాడు, అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపమే యేసుప్రభు. ఫిలిప్పు కూడా యేసుప్రభుని అడుగుతారు, తండ్రిని మాకు చూపించండి అని గడరా భోజన సమయంలో. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, ఫిలిప్పు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, ఎందుకంటే తండ్రి నాలో ఉండి ఈ పనులన్నీ కూడా జరిగిస్తున్నాడు. తండ్రి ఎంత ప్రేమమయుడో, ఎంత కరుణామయుడో యేసు ప్రభు ద్వారా లోకానికి ప్రత్యక్షపరచబడ్డారనమాట. యేసు ప్రభు తండ్రిని లోకానికి చూపించారు. మరి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి యేసు ప్రభుని లోకానికి చూపించారు. ఆయన ప్రేమను అందించారండి. ఆయన యొక్క ప్రార్థన ఏంటంటే, ఓ లార్డ్, మై గాడ్, మై లార్డ్, మేక్ మీ అ ఛానల్ ఆఫ్ యువర్ పీస్, వేర్ దేర్ ఈజ్ హేట్రెడ్ లెట్ మీ సో లవ్. నా దేవా, నా ప్రభువా, నన్ను నీ శాంతి దూతగా మార్చు, ద్వేషం ఉన్న చోట ప్రేమని నాటనివ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తారండి. ఆయనను చూస్తే నిజంగా యేసు ప్రభుని చూసినట్లుగా అనిపిస్తుంది అనమాట. అంత ప్రశాంతంగా ఉంటారు. నేను మీకు చూపించాలని ఆయన పుస్తకాన్ని తీసుకొని వచ్చానండి, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఈ పుస్తకం చదివితే కూడా మీకు అంత పీస్ అన్నమాట. బైబిల్లో దేవుడు చెప్పినట్లుగా జీవించిన ఒక వ్యక్తి అండి. ఈయన మరి ఇటలీ దేశంలో జన్మిస్తారు. 1182లో ఇటలీ దేశంలో అసిసిలో జన్మిస్తారు. వీళ్ళ నాన్నగారి పేరు బెర్నార్డిన్. పెద్ద బట్టల వ్యాపారి అనమాట. ఇప్పుడు రతన్ టాటా ఎలాగో చూడండి, అలాగ ఇండస్ట్రియలిస్ట్ అనమాట. చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది. ఎంత డబ్బు అంటే వాళ్ళ ఇంట్లో ఒక గది నిండా బంగారు నాణాలు ఉంటాయంట. ఇంకా వీళ్ళ అమ్మగారి పేరు పీకా. మంచి దైవభీతి కలిగినటువంటి తల్లి అండి. కుమారుణ్ణి దైవభీతితో పెంచుతుందన్నమాట. అయితే ఈయన కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఏంటంటే తనకి బిజినెస్లో తోడుగా ఉండాలి, ఒకే కొడుకు, తర్వాత ఇంత పెద్ద బిజినెస్ చూసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి అని. అయితే ఒకసారి వాళ్ళ షాప్ ముందు ఒక భిక్షగాడు వస్తాడంట, కొంచెం సాయం చేయమని. పో అట్లా అని కొంచెం కసురుకున్నట్టుగా మాట్లాడతారంట ఫ్రాన్సిస్ గారు. తర్వాత ఆయన మనస్సు గద్దిస్తుందంట, మనస్సాక్షి గద్దిస్తుందన్నమాట. చాలా కలవరపడి బంగారు నాణాలని ఒక కర్చీఫ్లో మూట కట్టుకొని ఆయనను వెతుక్కుంటూ వెళ్ళి సారీ చెప్పి ఆ బంగారు నాణాలను ఆయనకి ఇస్తాడంట. ఎంత కరుణ కలిగిన వ్యక్తి అనమాట. ఇంకా ఈయనని ఏమంటారంటే ప్రిన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వినోదాల రాకుమారుడు అనమాట. తన ఫ్రెండ్స్ అందరితో ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటాడు. ఇంకా అందరికీ విందులు, పార్టీలు అనమాట. హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా మరి ఆ హోటల్ ఎంత వాళ్ళు తింటారో అదంతా ఈయన కడతాడనమాట. ఒకసారి ఎంత డబ్బు తెచ్చావురా అని అడుగుతారంట ఫ్రెండ్స్ హోటల్లో ఉన్నప్పుడు అనమాట. హోటల్కి వస్తాడు కదా, అప్పటికే వాళ్ళు అక్కడ ఉంటారు. ఎంత అంటే, అబ్బా నేను లెక్క పెట్టలేదురా, ఒక 6 దోశలు పోసుకొని వచ్చాను
అని అట్లా చెప్పేవాడంట. అంత ఫ్రెండ్స్ అంటే ఆయన ఎప్పుడు విలాసంగా జీవించలేదండి, ఉల్లాసంగా అని చెప్తున్నాను. ఆల్వేస్ ఈ జాయ్ఫుల్, కానీ నాట్ లగ్జూరియస్గా, విలాసవంతంగా, దైవభీతి లేకుండా కాదు. 10 మందికి అన్నం పెట్టాలి అనే ఒక కరుణ. ఆయనని తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి దేవుడు దైవ ప్రేమతో నింపుతారండి. అందువల్ల ఆయన ద్వారా దైవ ప్రేమ లోకానికి అందించబడుతుందన్నమాట. 13వ శతాబ్దంలో ఆయన ఒక చర్చి పిల్లర్ లాగా ఉంటారనమాట. అంతోని వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం రేపు. ఈ అంతోని వారు ఎవరో కాదండి, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి యొక్క శిష్యుడు అనమాట. ఇంకా 20 సంవత్సరాల వరకు ఇలా ఉల్లాసంగా ఫ్రెండ్స్తో కలిసి మరి సంతోషంగా జీవిస్తుంటాడనమాట. అందుకే ప్రిన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, చక్కగా అందరినీ సంతోషపరచాలని ఆయన హార్ట్ ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. అందుకే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఎక్కడ ఉంటే అక్కడ అందరూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటారంట. అయితే ఇంకా వాళ్ళ అమ్మకి ఏంటంటే పాపుగారి సైన్యంలో మరి సైనికుడిగా ఉండి పాపుగారి పక్షాన యుద్ధం చేయాలి, శ్రీసభని కాపాడాలి అని అనమాట. అప్పట్లో పాపుగారికి కూడా మరి సైన్యం ఉండేదండి. క్రూసేడర్స్ అని అప్పుడు రోమ్ నుండి ఇజ్రాయెల్ దేశానికి కూడా పంపిస్తారు 10వ శతాబ్దంలో అనమాట. ఇంకా ఒకసారి వీళ్ళు యుద్ధానికి వెళ్తారనమాట. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే 20 సంవత్సరాలు నిండిన తర్వాత అండి అక్కడ వీళ్ళు ఆ శత్రువులకి దొరికిపోతారు. దొరికిపోయినప్పుడు వాళ్ళని జైల్లో పెడతారు. ఇంకా శత్రు దేశంలో వాళ్ళు యుద్ధ ఖైదీలుగా దొరికారంటే వాళ్ళని ఎలా చూస్తారండి, కొన్నిసార్లు అయితే చంపేస్తారు కూడా కదా. అయితే 1 సంవత్సరం అట్లా ఉన్నప్పుడు ఆయన టైం దొరికిందనమాట. జైల్లో ఉన్నప్పుడు ఏంటి జీవితం అని ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. మరి ఇంట్లో ఉన్నప్పుడైతే అమ్మ అల్లారు ముద్దుగా పెంచుతుంది, పంచభక్ష పరమాన్నాలు కాలు కింద పెట్టకుండా గుండెల మీద పెట్టుకొని అంత ప్రేమ. మరి తల్లికి ఒకే ఒక కుమారుడు, అలా పెంచుతుంది. నాన్న కూడా డబ్బు విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్న కుమారుడిని చక్కగా పెంచుతాడు. ఇక్కడ జైల్లో వాళ్ళు ఏమిస్తారో తినడానికి, పడుకోవడానికి ఏముండదు. అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు. ఇలా ప్రారంభమవుతుందండి దేవుని యొక్క పిలుపు అన్నమాట. కంఫర్ట్స్ అన్నీ ప్రక్కకి తీసేస్తారు. ఈ జీవితం ఏంటి అని ఒక ఆలోచనలు వస్తాయి అప్పుడు అనమాట. అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను. తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళని విడిపించేస్తారండి. ఆ శత్రు దేశం వాళ్ళు ఈ సైనికులను విడిపిస్తారనమాట. అప్పుడు గుర్రం మీద వస్తూ ఉంటాడనమాట. వస్తున్నప్పుడు ప్రభువు మొదటిసారిగా అతనితో మాట్లాడతారండి. ఏమని మాట్లాడతారంటే, డూ యూ వాంట్ టు సర్వ్ ద మాస్టర్ ఆర్ ద సర్వెంట్? నీవు యజమానుణ్ణి సేవించాలనుకుంటున్నావా లేక సేవకుణ్ణి సేవించాలనుకుంటున్నావా? ఆయన ఆ స్వరాన్ని విని నేను యజమానుణ్ణి సేవిస్తాను, ఐ విల్ సర్వ్ ద మాస్టర్, వై విల్ ఐ సర్వ్ ద సర్వెంట్ అని అంటారనమాట. అయితే అప్పుడు ఆ స్వరం అంటే దేవుడు అనమాట ఏమంటారంటే, ఈ విశ్వానికి ప్రపంచానికి నేనే యజమానుడిని, అందరూ కూడా నా సేవకులే, అయితే మిమ్మల్నే సేవిస్తాను ప్రభు అని చెప్తాడు. చెప్పి ఇంకా గుర్రం మీద ముందుకు వస్తూ ఉంటాడు అనమాట. వస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి ఆయనకి దారి ప్రక్కన కనబడతాడు. ఆయన నిండా చీమ్ కారుతూ ఉంటుంది, ఇట్లా పుండ్లు చేతుల్లోంచి నోట్లోంచి అట్లా పుండ్లు, బా అని ముఖం అట్లా ప్రక్కకు తిప్పుకొని నాజియేటింగ్ సెన్సేషన్ అనమాట. వాంతి వచ్చేటట్లు అనిపిస్తుంది అంటే ఆయనను చూస్తే. ముఖం తిప్పుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట గుర్రం మీద. అప్పుడు మరలా ప్రభు మాట్లాడతారు, ఇప్పుడే చెప్పావు కదా నన్ను సేవిస్తానని. అవును ప్రభా, కానీ ఎలాగో నాకు తెలియట్లేదని. కాదు, అక్కడ కుష్ఠరోగి రూపంలో వచ్చింది నేనే అని చెప్తే మళ్ళా గుర్రాన్ని వెనక్కి తీసుకొని వచ్చి గుర్రం దిగి ఆయనని ఇట్లా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడంట. అప్పుడు ఆయన పుస్తకంలో రాస్తారండి. ఏమని రాస్తారంటే, ఆ సమయంలో నాకేదో జరిగింది, నా లోపల ఒక శక్తి ప్రవహించింది, అభిషేకం, పరిశుద్ధ ఆత్మ ఆయనలో ప్రవేశించారనమాట.
ప్రేమతో ఆయన హృదయాన్ని నింపారు. అంతేనండి. ఆ రోజు నుంచి ఈ లోక వ్యామోహాల నుంచి ఆయనకు విడుదల కలుగుతుందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ రారా అంటే బలవంతంగా హోటల్కి వెళ్ళినా కూడా అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఒకడే అలా ఉంటాడు. ఏమైందిరా, ప్రేమలో పడ్డావా, ఎవరు అమ్మాయి చెప్పు, ఎవరు అంత లక్కీ గర్ల్ ఎవరు అని అంటే, నేను ఐ మ్యారీడ్ టు పవర్టీ, అంటే పేదరికాన్ని ప్రేమించాను, నేను పేదరికాన్ని నేను పెళ్లి చేసుకున్నానని చెప్తాడనమాట. ఇంకా చూడండి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈయనను ఎట్లా తయారు చేస్తారనంటే, పేదరికాన్ని నేను ప్రేమించానన్నాడు కదా, పరిశుద్ధ ఆత్మ వచ్చిన తర్వాత ఈ లోక ఆశలన్నీ ఆయనలోంచి తీసేస్తాడండి. టోటల్ రినౌన్సియేషన్, సర్వసంగ పరిత్యాగి, విరక్తత్వం అంటారు కదా. ఎంత అంటే ఆయన ఒకసారి అట్లా వెళ్తూ ఉంటే రోడ్డు ప్రక్కన ఒక భిక్షగాడు ఉంటాడంట. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా బట్టలు నువ్వు తీసుకొని నీ బట్టలు నాకు ఇస్తావా అని. ఆయన అనుకుంటాడు, ఓ తప్పకుండా అని. అప్పుడు ఈయన ఖరీదైన బట్టలు ఆయనకి ఇచ్చి ఆయన బట్టలు ఈయన తీసుకుంటాడనమాట. అంటే అంతగా అప్పుడు ఆ అసిసిలో తిరుగుతూ ఉంటే ఇంకా అయ్యో పిచ్చివాడు జీసస్ బెగ్గర్ అని రాళ్ళేసి ఎగతాళి చేసేవాళ్ళంట. ఇంకా రోమ్కి వెళ్ళి సెయింట్ పీటర్స్ పేతురు గారి సమాధి దగ్గర వాగ్దానం చేస్తాడంట, యేసయ్య నా జీవితాన్ని నేను నీకు అర్పిస్తున్నాను, నేను పేదరికంలో బ్రతుకుతాను, నీ కొరకు నేను బ్రతుకుతానని వాగ్దానం చేస్తాడండి. ఆ తర్వాత ఇంకా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడనమాట. పేదరికము తర్వాత ప్రార్థన. ఇంకా చూడండి సెయింట్ డేమియన్ చర్చిలో ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రభు రెండో మారు మాట్లాడతారండి. అప్పుడు ఏమంటారంటే, మై సన్ రిపేర్ మై చర్చ్ విచ్ ఈస్ ఫాలింగ్ ఇంటూ రూయిన్స్, అంటే నా సంఘము పడిపోతుందయ్యా, దాన్ని నువ్వు బాగు చెయ్యి. రిపేర్ మై చర్చ్ విచ్ ఈస్ ఫాలింగ్ ఇంటూ రూయిన్స్, అప్పటికే పడిపోయేలాగా పడిపోతుందన్నమాట. అప్పుడు ఆయన ఎట్లా అర్థం చేసుకుంటారంటే, సెయింట్ డేమియన్ చర్చిలో ఆ గోడలంతా చూస్తాడు, పాడైపోయి సున్నం కింద పడిపోతుంటాయి. ఇంకా ఇంట్లో డబ్బులు ఉంటాయి కదండి, ఒక రూమ్లో బంగారు నాణాలు చాలా తీసుకొచ్చి ఫాదర్కి ఇచ్చి రిపేర్ చేయమని అడుగుతాడనమాట. ఫాదర్ గారు పాపం రిపేర్ చేస్తారు, డబ్బు ఇచ్చాడు కదా అని. తర్వాత వాళ్ళ నాన్నకు తెలిసి ఇంకా ఫాదర్ గారి దగ్గర వచ్చేస్తాడు, వచ్చి ఇలా చేశాడు వీడు, నా డబ్బులు తీసుకొని వచ్చాడని చెప్పి. ఇంకా నీ కొడుకుతో అంటాడు, ఇంత డబ్బు తీసుకొని వెళ్తావరా, నేను కోర్టులో వేస్తా అని అంటే, నేను రానంటాడు. నేను ఈ లోకప్ కోర్టుకి రాను, నేను బిషప్ గారి దగ్గరికి వస్తానంటే బిషప్ గారి దగ్గర వెళ్ళి చెప్తాడు, వీడు నా డబ్బులన్నీ ఇట్లా పాడు చేస్తున్నాడు అని అంటే బిషప్ గారు కూడా చెప్తారు, నీవు దేవునికి ఇవ్వాలంటే నీ డబ్బు ఇవ్వచ్చు, కానీ మీ నాన్నగారిది నువ్వు అలా ఇవ్వకూడదు అంటే అప్పుడు బిషప్ గారి ముందు చెప్తాడు, ఇప్పటి నుంచి నాకు ఇద్దరు నాన్నలు కాదు, ఒకే తండ్రి, పరలోక తండ్రి. ఇంకా బెర్నార్డిన్ గారు ఇప్పటి నుంచి నాకు తండ్రి కాదు, నేను ఏ డబ్బు తీసుకున్నానో ఆయనదంతా తిరిగి ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, అంతా తిరిగి ఇచ్చేస్తావా, నువ్వు వేసుకున్న బట్టలు కూడా నావే, ఇచ్చేయరా అంటాడు వాళ్ళ నాన్న కోపంతో. అవి కూడా ఇచ్చేస్తాడు పాపం బిషప్ గారి ముందు. అప్పుడు బిషప్ గారికి చాలా జాలేసి తను పైన ఉన్న వస్త్రాన్ని తీసి ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసికి కప్పుతారనమాట. అప్పుడు చర్చిలో పనిచేస్తూ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, రాళ్ళు మోసేది, అవన్నీ పనిచేసి వాళ్ళ నాన్నగారికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంకా దేవుడు మళ్ళీ ఇంకోసారి అదే చర్చిలో పూజలో పాల్గొన్నప్పుడు వాక్యం చదువుతారనమాట. పూజలో వాక్యం చదువుతుంటారు ఫాదర్ గారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7 నుంచి 9 వరకు అనమాట. మీరు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించండి, రోగులని స్వస్థపరచండి, కుష్ఠరోగుల్ని స్వస్థపరచండి, మృతులను జీవంతో లేపండి, మీరు ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి. మీరు సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు మీతో వెండి కానీ బంగారం కానీ తీసుకొని వెళ్ళకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం అండి. అప్పుడు పరిశుద్ధాత్మ ఆయనతో చెప్తారు, నీతోనే ప్రభు మాట్లాడుతున్నారని 3 సార్లు అనమాట. ఎప్పుడైతే ఇది వింటారో ఇంకా నా కాలింగ్
ఈ ష్యూర్ కన్ఫర్మేషన్ అని తనది చెందిందంతా కూడా పేదలకి ఇచ్చేసి అడవిలోకి వెళ్ళి అడవిలో ఒక గుహలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారనమాట. ఇంకా ఎంత అంటే కొన్నిసార్లు ఆ గుహలో ఐస్ నీళ్ళు గడ్డలు కట్టేదంట, నీరు ఒక చిన్న నీటి ప్రవాహం ఐస్ గడ్డల మీద మోకరించి చేతులెత్తి ప్రార్థించేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత ఆయనకి పంచగాయాలు వస్తాయండి, నేను అది కూడా చెప్తాను. అట్లా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దినంలో ఒక చిన్న రొట్టె తినేవాళ్ళు అనమాట. ఏది తనకి లేదు, ఇంకా యేసు ప్రభు తప్ప. ఒక 2 అంగీలు, ఒక బైబిల్, వాళ్ళ ఆస్తి అంతా అంటే ఒక బైబిల్ అనమాట. అట్లా తనకి 12 మంది శిష్యులు వస్తారండి. వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి రోమ్కి వెళ్ళి పాపుగారి పర్మిషన్ తీసుకోవాలి, మరి ఫ్రాంచిస్కన్ సభ స్టార్ట్ చేయడానికి అనమాట. అప్పుడు పాపుగారు అడుగుతారనమాట, 3వ ఇన్నోసెంట్ పాపుగారండి, మరి మీ రూల్స్ ఏంటి చెప్పండి అంటే, మేము అడవుల్లో జీవిస్తాము, ఆశ్రమాల్లో, మాకంటూ ఏ ఆస్తి ఉండకూడదు, మా సభలో చేరాలంటే ఆస్తి అంతా అమ్మి పేదలకిచ్చి మా సభలో చేరాలి. మొదటి రూల్ అనమాట, మత్తయి 19:21. రెండోది ఏంటంటే లూకా 9:23, నన్ను వెంబడింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. శరీరాన్ని త్యజించుకోవాలి, శరీర కోరికలు అనమాట. ఆ తర్వాత ఇంకోటి మత్తయి 10:7-9 వరకు అనమాట. మేము సువార్త బోధిస్తాము, పేదరికంలో జీవిస్తాము, మరి ఎక్కడ సువార్త బోధిస్తే అక్కడ అడుక్కొని తింటామని. అమ్మో, పాపుగారు అంటారు, ఇదేంటి అడుక్కొని తినే సభనా, నేను పర్మిషన్ ఇవ్వనని అక్కడ వాళ్ళని పిలిచి, ఇట్లాంటి అడుక్కొని తినే ఒక సభ కూడా నేను పర్మిషన్ ఇవ్వాలా, వీళ్ళని బయటికి పంపించేయండి అంటారంట. అప్పుడు వాళ్ళని బయటికి పంపిస్తే వాళ్ళు ఆ పాపుగారి హౌస్ ముందు బయట ఎక్కడో చెట్ల కింద నిద్రపోతారనమాట. అప్పుడు కలలో దేవుడు మాట్లాడతారంటండి, పరిశుద్ధ తండ్రి గారు పాపుగారితో కలలో ఏం కనబడుతుందంటే చర్చ్ అనమాట, స్త్రీ సభ, ఒక పెద్ద బిల్డింగ్ లాగా అది పడిపోతూ ఉంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చేతులు పెట్టి దాన్ని ఆపుతున్నాడు. దేవుడు మాట్లాడతారు, ఈయనని అంత తక్కువ అంచనా వేయొద్దు, ఈ కుమారుడు నా సంఘాన్ని పడిపోకుండా కాపాడతాడు అని దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆయన పశ్చాత్తాపడి మరుసటి రోజు పంపిస్తారంట తన దగ్గర ఉన్న వాళ్ళని. నిన్న వచ్చిన వాళ్ళని ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి 12 మంది శిష్యులు అనమాట, వాళ్ళని పిలుచుకొని రండి అని మర్యాదగా వాళ్ళని పిలిచి సాదరంగా ఆహ్వానించి, ఇంకా ప్రభు ఆయనతో అలా మాట్లాడారు కదా, అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారండి. తర్వాత వాళ్ళు మళ్ళీ అసిసికి వచ్చేస్తారండి. అక్కడ పెద్ద ఆశ్రమం, ఎట్లా అంటే మట్టి గోడలతో ఉంటుంది. ఆ గోడ మీదనే ఒక్కొక్కరి పేరు రాస్తారు, ఇంత స్థలం అన్నమాట వాళ్ళు పడుకోవడానికి. ఇంకా వాళ్ళు పనులు కూడా చేయాలండి, పని చేయని వాళ్ళు అన్నం తినకూడదు, కష్టపడి పని చేయాలి, ప్రార్థన చేయాలి, ఆ తర్వాత సువార్త బోధించాలన్నమాట. అందరూ ఒక్క రొట్టె తింటే రోజుకి, ఈయన అందులో సగం రొట్టె తింటారంట. ఇంకా ఇద్దరిద్దరుగా వాళ్ళని సువార్త బోధనకి పంపిస్తారు. ఒకసారి ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఇంకొక బ్రదర్ ఇద్దరు కలిసి వాళ్ళు ఒక ఊరికి వెళ్ళారంట సువార్త బోధించడానికి అనమాట. అప్పుడు ఊరి చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తున్నారంట, ప్రభా వీళ్ళని కనికరించండి, జీసస్ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ. ఆయన ప్రార్థన కూడా అలాగే, జీసస్ ఐఎమ్ ఏ సిన్నర్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. అలా ఊరు చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తుంటే ఇంకా విసిగిపోయి బ్రదర్ అడిగారంట, ఫ్రయర్స్ అంటారండి వీళ్ళని, ఏంటి ఎంతసేపు ప్రార్థిస్తారు, ఎప్పుడు సువార్త బోధించేదంటే అయిపోయింది సువార్త బోధించి అని. అంటే అయిపోయిందంటే అవును, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ దేవుని గురించి ఒక ఆలోచన వస్తుంది కదా ప్రార్థన చేస్తుంటే, అంతే చాలు. అలా మొదటిసారి వెళ్తే ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఒకసారి అంటే 1223 అండి క్రిస్మస్ వస్తుంది అనమాట. అప్పుడు బ్రదర్స్కి చెప్తారంట, ఈసారి పశువుల పాక వేసి, ఎట్లా యేసు ప్రభు పశువుల పాకలో పుట్టారు, గాడిదలు పెట్టి కొన్ని
గొర్రెలు మేకలు పెట్టేసి అలా మనము అట్లా చేసుకొని పశువుల పాక వేసుకొని ఈసారి క్రిస్మస్కి అట్లా మాస్ చేద్దాం, పూజ చేద్దాం. ఆయన డీకన్గానే ఉండిపోతారండి. గురువుగా ఉండే యోగ్యత నాకు లేదు అని గురువుగా కూడా కారనమాట. సో ఆ 24 రాత్రి మరి పూజ జరుగుతుంది. అప్పుడు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు రీడింగ్ చేస్తారనమాట. యోహాను స్వార్త 1వ అధ్యాయం. ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను, ఆ వాక్కు దేవుడై ఉండను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను అని బైబిల్ చదవగానే అక్కడ ఆ బైబిల్ మీద బాలయేసి వస్తారంటండి. చూడండి, 1223 అనమాట. అప్పటి నుంచి ఏం ఆచారం ప్రారంభమైందంటే క్రిస్మస్కి మనం పశువుల పాక పెట్టుకొని అందులో మరి క్రిబ్ సెట్ కదా, యేసు ప్రభు అన్నీ పెడతాం కదా. ఈ ఆచారం ఇక్కడి నుంచి వచ్చిందనమాట. ఆయన నోటితో వాక్యం పలుకుతే అది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత 1224 అండి, ఆయన సంవత్సరానికి 3 సార్లు 40 దినాలు ఉపవాసం చేస్తారండి. తపస్కాలంలో, ఆగమన కాలంలో, ఆ తర్వాత సిలువ పండుగ అనమాట. 14 సెప్టెంబర్ ద ఫీస్ట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రాస్. అది పెద్ద చరిత్ర అండి. అయితే ఆ రోజు ఆ సిలువ పండుగ 14 సెప్టెంబర్ ఆయన తన గుహలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తున్నాడు అనమాట. ఆ గుహలో సిలువ ఉంటుంది. 2 వరాలు నాకు ఇవ్వండి ప్రభా అని ప్రార్థిస్తున్నాడు. ప్రభా, మీరు సిలువలో అలా రక్తం కారుతూ ఇన్ని గాయాలతో ఉన్నప్పుడు మీరు ఎంత వేదన బాధ అనుభవించారో నాకు కూడా ఆ బాధ ఇవ్వండి. ఐ వాంట్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ యువర్ సఫరింగ్స్. మీ శ్రమల్లో ఐక్యమయ్యే కృపని నాకు దయచేయండి. ఫస్ట్ గ్రేస్ అన్నమాట. సెకండ్ గ్రేస్ ఏంటంటే మీరు ఎంత ప్రేమతో పాపుల కొరకు ప్రార్థించారో ఆ ప్రేమని నాలో నింపండి. అప్పుడు యేసుప్రభు చేతిలోంచి ఈయన చేతిలోనికి గాయాలండి, కాళ్ళలోనికి గాయాలు, ప్రక్కలో గాయం అన్నమాట. పంచగాయాల్ని ఆయన పొందుతారు. 3 రోజులు అలా ఎక్స్టెసీలో ఉంటారనమాట. ఆ తర్వాత శిష్యులు ఆయనని గాడిద మీద కూర్చోబెట్టి తీసుకెళ్తుంటే ఇలా అని ప్రార్థిస్తూ, జీసస్ ఐఎమ్ ఏ సిన్నర్, హ్యావ్ మర్సీ ఆన్ మీ అని. ఆయనను చూసి అనేకులు మారేవాళ్ళంటండి. యేసు ప్రభుని చూస్తున్నామని ఆయన సువార్త బోధనలు విని ఎంతోమంది 5,000 మంది చాలా తొందరగా 5,000 మంది శిష్యులు అవుతారనమాట. అంతోని వారు కూడా ఈయన శిష్యులే అయిపోతారు. ఇంకా మగవాళ్ళకి ఒక సభ అండి, ఫ్రాన్సిస్కన్ సభ పురుషులకి. ఆ తర్వాత స్త్రీలకి ముందు క్లారమ్మ గారు వస్తారనమాట. ఆ స్త్రీల కొరకు సెయింట్ క్లేర్ ఆఫ్ ద పువర్ అని స్త్రీలకు ఒక మఠం. ఆ తర్వాత మనలాంటి వాళ్ళకనమాట 3rd గ్రూప్ లే పీపుల్ కోసము ఇంకొక సభని స్థాపిస్తారు. ఆ సభలో మరి తురింజియాలో, జర్మనీలో ముందు చేరింది ఎవరంటే సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ అనమాట. యేసు ప్రభువే మరలా వచ్చాడా అన్నంతగా ఆయన జీవితంలో ఆయన డబ్బు ముట్టుకోలేదంటండి. అది నన్ను నిజంగా మార్చిందనమాట. యేసు ప్రభు చెప్పినట్లుగా ఆయన పూర్ణ హృదయంతో జీసస్ని ప్రేమించాడు. పక్షులకి సువార్త బోధించేవాడు అనమాట. ఒక తోడేలు కూడా ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆ క్రూరత్వం పోయి మరి సాధువులాగా అయిపోతుందంట. యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ యేసు ప్రభు యొక్క స్వభావాన్ని పొందుతారండి, అలా జీవిస్తారనమాట. ఇదో ఆయన గురించిన పుస్తకం. 97లో ప్రభు నన్ను పిలిచినప్పుడు బైబిల్ తర్వాత ముందు నన్ను చదివించింది ఇదే అండి, ఆమ్నిబుస్ అబౌట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అనమాట. ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్ నాకు ఇస్తారు. ఇందులో లిటిల్ ఫ్లవర్స్ మీరు చదివితే తప్పకుండా మారుతారండి. ఆయన జీవించిన జీవితము ఒక్కరోజు చెప్తే సరిపోదన్నమాట. బైబిల్ గ్రంథంలో ఏదైతే యేసుప్రభు బోధించారో దాన్ని జీవించినటువంటి వ్యక్తి అన్నమాట ఆయన. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి మరి 44 సంవత్సరాల వయసులో ఆయన అక్టోబర్ 3వ తారీఖున పరలోక తండ్రి సన్నిధికి వెళ్ళిపోతారు. శ్రీసభ ఆయన పండుగని అక్టోబర్ 4న కొనియాడుతుందండి. కొన్ని ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు తప్పకుండా చదువుకోవాల్సినటువంటి
ఈ పునీతుడు ఎవరనంటే బైబిల్ తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అండి. పునీత ఫ్రాన్సిస్ అసిసి జీసస్ బెగ్గర్ అని నన్ను పిలుస్తారండి. జననం క్రీస్తు శకం 1182 ఇటలీ దేశంలోని అసిసిలో. తండ్రి పేరు బెర్నాడిన్, తల్లి పేరు పీకా. బెర్నాడిన్ చాలా ధనవంతుడు, బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని వినోదంల రాకుమారుడు, ప్రిన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని పిలుస్తారు. 20 సంవత్సరాలు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతాడు, జాయ్ఫుల్గా గడుపుతాడు. చాలా కరుణామయుడు, పేదలకు దాన ధర్మాలు విరివిగా చేసేవాడు. 1202లో యుద్ధానికి వెళ్తాడు. తిరిగి వస్తుండగా ప్రభు అతనితో మాట్లాడతారు 23 సంవత్సరాల వయసులో. తర్వాత సెయింట్ డేమియన్ చర్చ్లో మాట్లాడతారు. పడిపోవచ్చున్న నా సంఘమును బాగు చేయి. ఫ్రాన్సిస్, గో అండ్ రిపేర్ మై చర్చ్ విచ్ ఈస్ ఫాలింగ్ ఇన్ టు రూయిన్. తర్వాత అదే చర్చిలో మత్తయి సువార్త 10:7-9 వరకు మాట్లాడతారు. దాని మీదనే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తన సేవ నిర్మించుకుంటారు. 1209లో ఫ్రాన్సిస్ సన్యాసిగా జీవితాన్ని ప్రారంభిస్తారు. 27 సంవత్సరాల వయసులో అడవిలో ఏకాంత ప్రార్థన, బైబిల్ గ్రంథ పఠనము, ఉపవాసం. ఇప్పుడు ఫ్రాన్సిస్ స్వర్గ సంపదలతో ఆనందంగా ప్రశాంతంగా జీవింపసాగాడు. 1209లోనే 12 మంది శిష్యులని ప్రభు ఆయనకి ఇస్తారు. మరి పాపు గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు వాళ్ళ సభ కొరకు. తరువాత 1219కి శిష్యుల సంఖ్య 5000కి పైగా పెరుగుతుంది. 1223లో క్రిస్మస్ రోజున బాలయేసు ప్రత్యక్షం. 1224లో పంచగాయములు. 1226లో పరలోక ప్రవేశం. అక్టోబర్ 3న 44 సంవత్సరాల వయసులో ఫ్రాన్సిస్ గారి సందేశం. సింప్లిసిటీ, హ్యూమిలిటీ అండ్ ప్యూరిటీ ఆర్ ద వేస్ టు హెవెన్. సాధుశీలత, వినయము, పరిశుద్ధత పరలోకమునకు మార్గములు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు నడిచిన బాటలో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు నడిచి మరొక క్రీస్తు యొక్క ప్రతిరూపం అని పిలువబడ్డాడు. ఆయనని చూసిన వాళ్ళు మిమ్మల్ని చూసినట్లుగా అనుభూతిని పొంది మారు మనస్సు పొంది నీతి మార్గంలోకి వచ్చారు. ప్రభా, మిమ్మల్ని లోకానికి అందించాడు తన జీవితం ద్వారా. బైబిల్ గ్రంథాన్ని జీవించాడు. ఆయన నడిచిన అడుగుజాడల్లో నడిచే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు పరలోక తండ్రిని లోకానికి చూపించాడు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు యేసు ప్రభుని లోకానికి అందించారు. అలాంటి అభిషేకం దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.